హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అండ్ అందరికీ మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి. నిన్న పెట్టిన వీడియోలో ఏంటక్క అన్నయ్య ఈద్గాకి వెళ్ళలేదా, నమాజ్ చదువుకోలేదా అన్నయ్య అని చెప్పేసి అన్నారు. నేను క్లియర్గా చెప్పాను కదమ్మా, వెళ్ళారు, వచ్చేసరికి సేమియా కూడా రెడీ చేసి పెట్టానని చెప్పేసి. వీడియో క్లియర్గా చూడలేదేమో, స్కిప్ చేసి చూసారేమో. సో సరే, ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేద్దాము. అండ్ ఈ ముక్కలు నాగి దాంట్లో ఉండే అనమాట, నా ఫోన్లో లేవు, నాగి ఫోన్లో ఉండే. నిన్న పండగ అని చెప్పేసి అక్క వాళ్ళ హుసేన్ బేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాళ్ళకి వైఫై కూడా లేకుండే అనమాట. అందుకని ఇంకా సరేలే, ఈ ముక్కలు లేకుండా మేలే, ఏముందో అది చెప్పేద్దాంలే అన్న ఉద్దేశంతో నేను ఇంకా చెప్పాను అనమాట. సో నేను నా కామెంట్ పెట్టారు కాబట్టి ఇంకా ఈ ముక్కలు కూడా షేర్ చేశాను. ఇంకా ఎవరెవరు ఎలా రెడీ అయ్యారనేది చిన్న చిన్న ముక్కలు, అదే చిన్న చిన్న ఫొటోస్ దిగినవి ఉంటే ఆ ఫొటోస్ అన్ని మీతో అయితే షేర్ చేసుకున్నాను అనమాట. పండుగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి. ఫస్ట్ టైం రంజాన్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిపి చేసుకోవడం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మధ్యాహ్నం పూట భోజనాలు అయితే చేసామన్నమాట. ఇంకా దానికి సంబంధించింది. అండ్ పండుగ రోజు సాయంత్రం నాన్ వెజ్ వండుకుంది. ఇంకా తెల్లారి కూడా ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి ప్లీజ్. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పండుగ రోజు మధ్యాహ్నం పూట అనమాట. మధ్యాహ్నము పప్పు, పచ్చడి, అప్పడాలు వేపుకొని అయితే తిన్నామన్నమాట. సాయంత్రము నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అందరం ఇంకా అన్నాలు తిన్న తర్వాత మీరాగడోళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా తమ్ముడోళ్ళ ఇంటికి. ఏసీ తెచ్చాక వెళ్ళలేదు, వెళ్దాం రాక అని చెప్పేసి అంటే సరేనే వెళ్ళామన్నమాట. ఏసీ ఆన్ చేసి అందరం అలా టీవీ చూస్తూ ఇంకా నిద్రపోయామన్నమాట. అందరం ఇంక అప్పుడే లేస్తున్నాం. 4 అవుతుంది. ఇంకా హుసేన్ బక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. సాయంత్రం పూట భోజనాలకి కూరగాయలు అవి కట్ చేయాలి కదా, సో వెళ్దామని చెప్పేసి ఇంక అందరం లేసామన్నమాట. అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఎలా కూర్చుని వాళ్ళు అలా పడుకొని నిద్రపోతున్నారనమాట. ఇంకా లక్కీ గాడు కూడా అప్పుడే లేసాడు. వాడు లేచి లేవడంతోనే ఫోన్ చూసి వెంటనే హాయ్ చెప్పేస్తుంది అనమాట. భలే అనిపించింది క్యూట్గా. ఇంకా ఏసీ తెచ్చిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాము. ఇంకోటి పండగ పూట వెళ్ళాను కదా, పిన్నవ నాకు గాజులు పెట్టిందనమాట. అదిగోండి ఇప్పుడు నేను వేసుకున్న గాజులు పిన్నవ పెట్టినవి, అంటే మీరా వాళ్ళ అమ్మ పెట్టారనమాట. సో ఆ గాజులు పెట్టించుకున్నాను. ఇంకా మా కొత్త ఏసీ ఇదిగోండి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా పిన్నవ చాయ్ పెట్టింది, చాయ్ తాగేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అందరం అయితే లేసామన్నమాట. మీరా వాళ్ళ ఇంట్లో పెద్దది జామకాయ చెట్టు ఉందండి, పండు బారిపోయి ఉన్నాయి. సో మా ఆయన కచ్చకాయలు ఇష్టం అనమాట. పండు నేను తీసేసుకొని కచ్చకాయలు వెతుకుతూ ఉన్నాము. ఉన్నాయే 10-15 కాయలు, పెద్ద పెద్దవి, అవి కూడా బాగా కచ్చగా ఉన్నాయి అనమాట. ఇంకా అవి ఇవి కొట్టిస్తూ ఉన్నాడు. ఈ కాయ బాగుంది కానీ పురుగు పట్టింది అన్నది. అది పురుగు కాదు, బూజు అని చెప్పేసి ఆ కాయ క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాం అనమాట. సో ఇది ఇప్పటిది కాదు, చెట్టు చాలా ఇయర్స్ది అనమాట ఈ చెట్టు. ఇదైతే ఉంది. ఇంకా కావాల్సిన జామకాయలు అయితే కోసుకొని టీ తాగేసి ఇక్కడి నుంచి బయలుదేరి ఇంక హుసేన్ బేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. నేను అసలు అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ రావడానికి శారీ మార్చుకుందామని చెప్పేసి ఇంక ఇప్పుడు అంత టైం లేదులే, మళ్ళీ అక్కడ వంట అవి స్టార్ట్ అయిపోతాయి, ఇబ్బంది పడతారు, వాళ్ళే చేసుకున్నట్టు అయిపోయింది అని చెప్పేసి గబగబా అక్కడికి వెళ్ళాను. వెళ్ళేలోపే నన్నేమో అన్ని కూరగాయలు కట్ చేసింది. ఇంకా అక్కడే ఉందన్నమాట అక్క. కూరగాయలన్నీ నన్నమ్మక్క కట్ చేసింది. అక్కేమో అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి వేసుకుంటా ఉంది. ఇంకా అప్పటికి మనం వెళ్ళేసరికి పని అంతా అయిపోయిందనమాట. నేను వెళ్ళాను, ఇంకా చూశాను. వంట అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఫస్ట్ చికెన్ కర్రీ లోపల పొయ్యి మీద కట్ట, గోంగూర ఇలా స్టార్ట్ చేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. సరేలే ఇంకా మనం చేసే పని అయితే ఇక్కడ ఏం లేదుగా ప్రజెంట్ అని చెప్పేసి, అంటే అక్క వాళ్ళ అమ్మేమో చికెన్ కర్రీ చేస్తుంది, మా ఆయనేమో రైస్ వండుతా అన్నాడు. మా పెద్ద తోటి కోడలు అక్కేమో కట్టా చేస్తుంది. ఇంకా నన్నమ్మకు కూరగాయలు కూడా కట్ చేసింది, అక్క పని అయిపోయింది. ఇక్కడ ప్రజెంట్ వర్క్ లేనిది ప్రజెంట్ నాకే అనమాట. లాస్ట్ చివరాగర్లో ఉన్న పెరుగు చట్నీ ఒకటి నేను చేశాను, తలా ఒక్క పని అయితే చేశాను అనమాట. అలా అక్క అయితే ఇది కట్ట చేస్తుందనమాట. బయటేమో పెద్దమ్మ కర్రీ చేస్తుందనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ అందించేసింది హుసేన్ బి అక్క. నేను ఇంకా ఇక్కడ వద్దులే, ఇప్పుడు వెళ్ళి డ్రెస్ మార్చుకొని వద్దాం అని చెప్పేసి గబాల్ని వెళ్ళి శారీ మార్చుకొని డ్రెస్ వేసుకొని వచ్చారనమాట. ఇంకా నాగి కూడా కుర్తా తీసేసి షర్ట్ వేసుకొని వచ్చారు. పెద్దమ్మ కూర వండడం అయిపోగానే ఇంకా మా ఆయన రైస్ వండారు. రైస్ అయితే ఎంత బాగా కుదిరిందంటే చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట. అలానే కూరలు బాగాలేవా అని కాదు, సో రైస్ చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను. మళ్ళీ దీన్ని కూడా నెగిటివ్ తీసుకుంటారని ముందే చెప్తున్నాను. అన్నీ బాగున్నాయి. రైస్ ఎప్పుడు వండేదాని మీద కూడా ఈసారి బాగా టేస్ట్ వచ్చిందనమాట, అందుకే చెప్తున్నాను. సరదాగా నేను తీసుకెళ్ళిన జామకాయలు కూడా బయట కూర్చున్నాము. అందరం కబుర్లు చెప్పుకుంటూ అన్నం ఏమంటారు దమ్కిచ్చేసి బయట కూర్చొని ఇంకా తెచ్చిన జామకాయలు తలా ఒక ముక్క తీసుకొని తింటూ ఉన్నాం అనమాట. అన్నం మంచిగా ఎదిగింది, పుల్లలుగా ఉంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. మా ఆయన చెప్పింది కదా కొంచెం చేసింది కదా కొంచెం గొప్ప చెప్పుకుంటాం కదా, అలానే లేనిది కాదు, ఉన్నదే ఇంకొంచెం ఎక్కువ చెప్పానంట, అంత మించి ఏం లేదు. అక్క అన్నీ అందిచ్చేసింది హుసేన్ బి అక్క. మా ఆయన పొయ్యి మీద వేసారనమాట. మొత్తం ప్రిపేర్ చేసి పెడితే ఇంకా ఆయన వండేశారు. ఇంకోటి వీడియో తీసే పని లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్తో చేస్తాం కాబట్టి ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. వీడియో షూట్ చేసుకోవాలి, వంట చేయాలంటే 2 రకాలుగా కొంచెం ఏదో ఒకటి చెడిద్ది అనమాట. అటు వీడియో అన్న పాడైపోతుంది, ఇటు వంట అన్న పాడైపోతుంది అనమాట.
సో ఇలా ఈసారి అయితే అలాంటిది ఏం అవ్వలేదు. సో చక్కగా అయిపోయిందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మా ఆయనకి రైస్ పుల్లలు పుల్లగా రావడానికి అన్నం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిపైన నెయ్యి ఒకటి వేస్తాడు, కలర్ఫుల్గా కనపడడానికి కొంచెం కలరు అండ్ కొత్తిమీర కూడా జల్లాడు. ఇంకా మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు అయితే దమ్కిచ్చారు. ఈలోపు అక్క లోపల లివర్ ఉంటే లివర్లో వండుతుంది అనమాట. నన్నెమ్మక్క లివర్ ఫ్రై బాగా చేసిద్ది, చికెన్ ఫ్రై కూడా బాగా వండిద్ది. ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది లివర్ ఫ్రై అనమాట. ఇంకా వంటలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. బావగారి ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట వాళ్ళకైతే క్యారేజీలు తీసుకెళ్తున్నారు. రంజాన్ అంటే ఇదే. ఇంకా మనకి ముస్లిమ్స్కేమో హిందువుల పండుగ పక్క నుంచి వెళ్ళి మన పండుగలప్పుడు ఇదే రంజాన్ అప్పుడు అవతల వాళ్ళకి హిందువులకి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే క్యారేజీలు కామన్గా అటు ఇటు వెళ్తూ ఉంటాయి కదా, అలా బావగారి ఫ్రెండ్స్కి అయితే క్యారేజ్ వెళ్తుందనమాట. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా, సో క్యారేజ్లు అయితే అక్క కడుతుందనమాట. కట్టేలోపు నేను పెరుగు చట్నీ ఒకటి పెండింగ్ ఉంది, అది నేను చేస్తానని చెప్పేసి పెరుగు చట్నీకి నేను ఉల్లిపాయలు కోస్తున్నాను. అక్క అంట్లు తోముతుంది, లోపల లివర్లో అక్క ఫ్రై చేస్తుంది. పెద్దక్కేమో పెద్దమ్మ వచ్చింది, అక్క వాళ్ళ అమ్మ వచ్చింది. అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళారనమాట వాళ్ళు, మళ్ళీ వస్తామని చెప్పేసి. ఇలా జరుగుతుందనమాట. ఇక్కడ ప్రజెంట్ నేను చేసిన పని పెద్ద పని, ఉల్లిపాయలు కట్ చేసి పెరుగు చట్నీ చేయడం అనమాట. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి వంటలు. చాలా మెయిన్ వంటలని కాదు కానీ ఫ్యామిలీ అంతా కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంకా అది ఇక్కడ ఉప్పు కారాలు సరిపోయాయా లేదా, ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి టెస్టింగ్కి తీసుకున్నారు. ఇంకా నేను ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటే అక్క కూడా వచ్చేసింది. పెరుగు చట్నీలోకి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే మిగిలాయి, అవే వేసామన్నమాట. మళ్ళీ వాటిని చిన్న చిన్నగా కట్ చేయలేదు, అలాగే పెద్దగా ఉంచేసాము. పిల్లలు కూడా ఉన్నారు కదా, మళ్ళీ పెరుగు వేసుకొని ఎక్కువ తింటారు. చిన్న కట్ చేస్తే మళ్ళీ నోట్లో మెదిగాయి అనుకోండి, అదే నలిగాయి అనుకోండి, కారం ఎక్కువైపోయింది అని చెప్పేసి అలాగే పెద్దగా ఉంచేసామన్నమాట. ఇంకా పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసాము. క్యారేజీలు కట్టేసి బావగారు ఇచ్చి రావడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా 1 by 1 ఒక్కొక్క బంతి కూర్చొని లేగుస్తున్నాం అనమాట. అలా మేమంతా కూర్చున్నాము, తింటున్నాము. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ తీయక్క అని చెప్పేసి హుసేన్ బీ అక్కకి ఫోన్ ఇచ్చాను. నన్నెమ్మక్క మేమంతా తినడం అయిపోయింది, నేను వడ్డిస్తానని చెప్పేసి వడ్డిస్తున్నట్టు మేము కాదన్నట్టుగా వీడియో చిన్నగా అంటే మజాక్ అలా తీసామన్నమాట. భలే అనిపించింది. సో అందరం అయితే భోజనం చేసేసాము, కడుపు నిండా తినేసాము. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి మేము వడ్డించాము, వాళ్ళు తిన్నారనమాట. అలా మా పండుగ అయితే సెలబ్రేషన్స్, మా పండుగ ఇలా జరిగాయి అనమాట. మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తాగడానికి మంచిగా కూలింగ్ వాటర్ టిన్ అయితే తెప్పించుకొని దాంతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడైతే మేము పెద్ద చిన్న తీట పని అయితే చేస్తున్నాం, అంటే చిత్తకత్త పని అంటారు కదా మజాక్కి. అదేంటంటే వాటర్లో థమ్స్అప్ కలిపేసి మందు రంగులో వచ్చేలాగా ఉంచేసి నేను హుసేన్ బీ అక్క మా బావగారికి ఇద్దామని చెప్పేసి ప్లాన్ అనమాట. సో మా బావగారు అప్పుడే వచ్చారు భోజనానికి, ఆయనకు తెలియకుండా నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఆయన లోపల పిలిచారు, వాళ్ళు లోపల ఇద్దామని చెప్పేసి. మళ్ళీ అది ఫోను ఇట్లా పట్టుకొని అడ్డంగా లోపలికి వెళ్ళాను అనమాట. మా అక్కిస్తుంది. మా బావగారికి డౌట్ వచ్చింది, ఏంటి వీళ్ళు ఇవ్వడం ఏంది అని చెప్పేసి. ఆయన డౌట్తో తీసుకోవట్లేదు, నమ్మట్లేదు. నేను వీడియో తీస్తున్నానేమో అని చెప్పేసి కూడా కొంచెం అర్థమైపోయింది. ఏంటిది అని అడుగుతున్నారు. మేము కంగారుగా ఆయన ఫస్ట్ తాగేయాలి, టేస్ట్ ఆయనకు తెలియాలి, తెలిసి అది కాదని చెప్పేసి ప్రాంక్ చేసామని చెప్పాలని మేము చూస్తున్నాం. కానీ ఆయన అసలు ఎంతసేపటికి ఏమీ నమ్మట్లేదు అనమాట. నేను తాగట్లేదు, నేను మానేశాను, అది కాదు, అయినా వద్దు, మీకు ఎక్కడిది మందు, మీ బావగారు తీసుకొచ్చారు లోపల పెట్టారన్న కూడా ఆయన నమ్మట్లేదు అనమాట. ఎక్కడుంది నాకు ఒకసారి బాటిల్ చూపించండి, ఈ గదిలో ఉంది ఆ గదిలో ఉంది అని చెప్పేసి ఆయన తాగకుండా మొత్తం రివర్స్ ప్రాంక్ జరిగిపోయిందనమాట. అస్సలు తాగలేదు, అది వాటర్లో థమ్స్అప్ కలిపి మేము మందులాగా ఇచ్చాము. మందు అయితే అది టేస్ట్, అది స్మెల్ తెలుస్తుంది కదా, స్మెల్ కూడా తెలియలేదు అని చెప్పేసి అన్నారు. ఏమో తాగుతారేమో సైడ్కి వెళ్ళారు కదా అని చెప్పేసి చూసాం. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళి వాసన చూసి ఇది మందు కాదు వాటర్లో థమ్స్అప్ కలిపారని మాకే ఇచ్చేసారనమాట. సరే ఇక్కడ ఫ్లాప్ అయింది కదా, పెద్ద బావ గారికి ఇద్దామని చెప్పేసి ఇచ్చామన్నమాట. ఆయన కూడా గుర్తుపట్టారు, ఆయనకి గ్లాసు కలిపిచ్చాము. ఆయన అస్సలు తాగలేదనమాట. మా అక్కకేమో నిజంగా అదేమని చెప్పేసి, ఏంటి మీరు చేస్తున్న పని, ఇది ఎక్కడదే అది ఎక్కడదే అని చెప్పేసి మా అక్క అరిసింది పెద్దక్క. కానీ మా ఓవర్ యాక్షన్ చూసి ఆమెకు అర్థమైపోయింది, ఆయన తాగని మేము బతిమలాడ్డము ఇచ్చేయడం ఆమెకు అర్థమైపోయి ఇది నిజం కాదులే అని చెప్పేసి అన్నారు. ఆ బావగారేమో నేను తిన్న తర్వాత తాగుతాను, ఇప్పుడు తాగనని చెప్పేసి పక్కన పెట్టారు. మా పండు అంటే వాళ్ళ పెద్ద అబ్బాయి, ఏంటి పిన్నావు ఇది ఏంటి అని అంటే, ఇంకా వాడికన్నా తెలియాలి, లేకపోతే వాడు సీరియస్ అవుతాడేమో, వాడికి అర్థం కాదేమని చెప్పేసి ముందే చెప్పాము వాటర్ అని. ఆయన కూడా వద్దు పిన్నామని చెప్పేసి అని అన్నాడు అనమాట. ఇంకా అలా అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ మా బావగారు చెప్పేశారు అది వాటర్లో థమ్స్అప్ కలిపి తీసుకొచ్చారని చెప్పేసి. అలా ఫ్లాప్ అయితే అయిపోయింది. సరదాగా చిన్న ఏదో ఏమంటారు, బావగారు వాళ్ళు మేము మరదలం కదా, సరదాగా అలా చేసామన్నమాట. సో అది అయినా కూడా వాళ్ళు నమ్మలేదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. చిన్నది పండుగ
సందర్భంగా ఇది ఒకటి గుర్తుండిపోయింది, ఎప్పుడైనా తాగేటప్పుడో లేకపోతే ఏదైనా అకేషన్లోనో ఇలా చేశారు మా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి గుర్తొచ్చిద్దని నేను హుసేన్ బ్యాక్ అయితే అలా చేసామన్నమాట. చిన్న ప్రాంక్ లాగా. అది మాకే రివర్స్ కొట్టింది. నాకు వద్దులేమ్మా ఇలాంటి మందుల మీద తాగలే అని చెప్పేసి అది పక్కన పెట్టేశారు. ఇది వచ్చేసి పండగ తెల్లారనమాట, అంటే ఈ రోజుది వ్లాగు. రైసు లేట్గా తిన్నామన్నమాట, కొంచెం కొంచెంగా తిన్నాము. అండ్ అన్నం ఎక్కువగా ఎదిగింది అనమాట. సో అన్నం ఎక్కువగా మిగిలితే పొద్దున్నే టిఫిన్ కింద రైస్ అయితే తినేసామన్నమాట. చీరలు తడుస్తున్నా డబ్బా తీస్తున్నది. నాకు ఇంత హార్డ్ వర్క్ అప్ప చెప్పి వీళ్ళిద్దరు చాలా సింపుల్ పని చేస్తున్నారు. మా పెద్దక్క, రెండో అక్క, ఆ మూడో అక్క చూసారా మా ఈ ముగ్గురితో పని చేపించి మంచిగా థమ్స్అప్ తాగుతూ కూర్చుంది. ఎంత అన్యాయం అండి, చిన్నోళ్ళమని చెప్పేసి ఆట ఆడుకుంటుంది. చూడు ఎంత కూల్ గా డ్రింక్ తాగుతుందో. కూల్ డ్రింక్ కూల్ గానే ఉందంటదేమో. అదే ఓకే. నాకు టీ రాలా ఇంకా. టీ లేదు. పండుగ రోజు తెల్లారండి, ఇది నెక్స్ట్ డే అనమాట. నిన్న సాయంత్రం చేశాం కదా వంట, నైట్ ఎవరైనా సరిగ్గా తినలేదు. ఇంకా రైస్ ఉంటే పొద్దున్నే టిఫిన్ కింద రైస్ లాగిచ్చేసాం అనమాట. రైస్ తిన్న తర్వాత మా పండుగ జరుగుతున్నాయి. సరదా ఉంది ఈసారి పండుగ, బాగుంది. ఫోన్ వస్తుంది ఏమన్నా? ఊరికే సరదాగా అనుకున్నాం. మేము రావడానికి ముందే పెద్ద పెద్ద డేక్షాల్లో వండాం కదా, అవన్నీ అంట్లో అంటే సపరేట్ చిన్న చిన్న గిన్నెలోకి తీసి అంట్లు బయట వేయడం కానీ మొత్తం ఊడ్చేసి అక్కే తడిబట్ట వేసుకుంది అనమాట. అక్కొక్కతే చేసుకుంది. మేము వచ్చాక భోజనం చేసిన తర్వాత ఇంకా తిన్న ప్లేట్లు అవి బయట వేస్తే ఇద్దరు అక్కలు కలిసి అవి తోముతున్నారు, కడుగుతున్నారు. నేనేమో ఇల్లు చిమ్మేసి టీ పెట్టాను. ఇంకా మళ్ళీ అక్క మాప్ స్టిక్ అయితే వేసుకొని వచ్చింది. తలా ఒక పని అయితే చేసుకున్నాము. సరదాగా ఊరికే జోవియల్గా మాట్లాడుకుంటూ ఫన్నీ కాన్వర్జేషన్ చేసుకుంటూ పనులు అయితే చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. పండుగ చాలా సరదాగా అనిపించింది. ఇంకా టీ పెడుతున్నాను. టీ పెడుతూ అప్పుడు ఈ వీడియో నేను కిచెన్ వరకే చిన్న షార్ట్ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అది 2 మిలియన్కి వెళ్ళింది అనమాట వీడియో. సో అది ఆ విషయం మీతో చెప్తూ మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా చూపించాను. ఒకసారి చూడండి. ఈ కిచెన్ చిన్నదైనా కూడా మంచిగా అనిపించింది అనమాట. కావాల్సిన వరకు సామాన్లు ఏమంటారు చిన్నగా ఒక చిన్న వంట కదండి, బాగుంటుంది. నాన్ మాడ్యులర్ కిచెన్లో బాగుంటుంది అనమాట. అదెందుకు మళ్ళీ ఒకసారి మీతో గుర్తు చేసుకొని చెప్దామని చెప్పేసి ఆ చిన్న క్లిప్ అయితే తీసాము. ఇంకా టీ తాగేసి కాసేపు ఇంకా కూర్చొని కబుర్లు మాట్లాడుకొని తర్వాత అయితే ఇంటికి బయలుదేరి వచ్చాము. ప్రిన్సమ్మ స్కూల్కి వెళ్ళిందనమాట. ఇంకా ఆవిడని కూడా తీసుకొని వచ్చాము. మధ్యాహ్నం కాసేపు అక్కడే ఆడుకుంది. అక్క వాళ్ళ చెల్లి, మా చెల్లి మున్ని, తను కూడా గుంటూరు నుంచి వచ్చింది. ఇక్కడ పండుగ రోజు ఎవరు పండుగ తెల్లారి పుట్టినళ్ళకి వస్తారనమాట. సో అలాగే తను వచ్చిందనమాట. తను వచ్చాక వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ పాప, మా పాప అంటే ప్రిన్స్ ఒకే రోజు పుట్టారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గరే 3-4 దాకా ఆమెను అక్కడ వదిలేసాను. ట్యూషన్ టైంకి ప్రిన్స్ అమ్మ వచ్చేసి రెడీ అయ్యి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. నేను ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీడియో అంతా ఎడిట్ చేసుకోవడానికి ముక్కలన్నీ యాడ్ చేసి వీడియో అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను అప్లోడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ క్లిప్ వచ్చేసి ఇది ఉగాదికి ముందు రోజు అనమాట. ఆ రోజు నైట్ కొంచెం పత్తి కూరలే తింటున్నాను. ఉట్టి బీరకాయ అసలు తినబుద్ధి కావట్లేదు, తినలేకపోతున్నాను అనమాట. అందుకనే అప్పుడు బీరకాయ పెసరపప్పు వేసుకుంటున్నాను. కందిపప్పు కూడా తినకూడదు, అందుకని పెసరపప్పు వేసి వండుతున్నాను. నేను ఆ కూర పేరు చెప్పినప్పుడు కొంచెం ఆశ్చర్యపడ్డది అనమాట. మా నాన్నమ్మక్క కానీ మా ఆయన కానీ పెసరపప్పులో బీరకాయ వేసి వండుతారని చెప్పేసి. బాగుంటుంది, ఉట్టి బీరకాయ తినలేకపోతే ఇలా వండుకోవచ్చు. అదేంటి బీరకాయతో కోడిగుడ్డేసి బీరకాయ వండుతారు, పెసరపప్పు వేసి బీరకాయ వండుతారు, బీరకాయ పచ్చడి చేస్తారు. ఇలా చాలా రకాలుగా కొన్ని కూరలు, బీరకాయ శనగపప్పు, బీరకాయ టమాటా, ఇలా కొన్ని కూరలు అయితే చెప్పాను. సో ఏమోనే నాకు ఇది బీరకాయ శనగపప్పు తెలుసు కానీ బీరకాయ పెసరపప్పు తెలియదు అన్నారు. సరే చేస్తాను తినండి అని చెప్పేసి నా వరకు నేను ఒక్కదాన్నే తింటున్నాను. వీళ్ళు తినట్లేదనమాట. పత్తెంకూరల వరకు నేనే చేసుకొని తింటున్నాను. దొండకాయ, బీరకాయ, సోరకాయ ఇలాంటివి. సో ఇవాళ వాళ్ళకు కూడా తినిపిద్దామని పప్పు వేసాను ఇందులో. అప్పుడు 1/4 కేజీ తెప్పించుండే. ఇంకా 1/4 కేజీ ఇంకొంచెం పెసరపప్పు అయితే నానబెట్టేశాను.
బీరకాయలు అయితే పావు కేజీ పొట్టు తీసేసి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి మీడియం సైజ్ది ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు ఒక కప్, హాఫ్ కప్పులండి, కప్పు కాదు హాఫ్ కప్పు పెసరపప్పు అయితే నానబెట్టేసాను. బియ్యం కూడా కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా ఇవి జరుగుతూ ఉన్నాయి, నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుంటా ఉన్నాను. ఈ క్లిప్స్ ఇంక ఇలాగే ఉండిపోతాయి, ఆ రోజు తీసాను కదా పనిమాల, ఈ వీడియో కూడా షేర్ చేసుకుందాం ఇందులో అని చెప్పేసి చేసుకుంటున్నాను. అండ్ ఇది ఎవరికైనా తెలియని వారు ఉంటే ఈ రెసిపీ కూడా చూస్తారన్న ఉద్దేశంతో ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంతవరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు హెల్త్ పరంగా ఎలా ఉంది అని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. పర్వాలేదండి, బాగుంది. ఆ ఒక 1 వీకే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను, కానీ తర్వాత బాగానే ఉంది. మెడిసిన్ మాత్రం కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నాను. మోస్ట్లీ ఇలాంటి ట్యాబ్లెట్లు వేసుకోకపోవడమే మంచిది. చెప్పాను కదండి, కాల్షియం కూడా తక్కువగా ఉందని చెప్పారు డాక్టర్ అని చెప్పేసి. సో ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోవడమే మంచిది. ఫుడ్ ద్వారా అవి తీసుకుంటేనే చాలా బెటర్ అనమాట, అవి మెడిసిన్ వేసుకోవడం కన్నా. నాకైతే అదే అనిపించింది. నా జుట్టు కూడా చూస్తున్నారుగా, చాలా ఊడిపోతుందండి, ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. సో ఇలాంటి మెడిసిన్ అంతా యూజ్ చేస్తూ ఉంటే ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. నాకైతే అదే అనిపించింది. ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం కన్నా 4 రకాల ఫ్రూట్స్, ఆ విటమిన్స్, ప్రోటీన్స్ అంతే ఫుడ్ తీసుకుంటే బెటర్ కదా ఈ ట్యాబ్లెట్స్ కన్నా అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. నిదానంగా ఫుడ్లో అయితే చాలా చేంజెస్ తీసుకొచ్చుకోవాలి. ఇంకా నా పెసరపప్పు బీరకాయ కర్రీ విషయానికి వస్తే ఫస్ట్ బాండి పెట్టేసుకొని అది కాస్త వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాస్త వేడైన తర్వాత తాలింపులు వేసుకోవాలి. అవి చిటపడలాడేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. కొంతమంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు, అమ్మ వాళ్ళైతే ఖచ్చితంగా వేస్తారు. నేనైతే ఆ మసాలాలు కూడా కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను, సో అందుకని అది వేయలేదన్నమాట. అవి కాస్త మగ్గగానే బీరకాయ ముక్కలు వేసానమాట. బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాతే మనం పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి మగ్గడం కోసం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. ఇంక ఈలోపు అన్నం కూడా ముట్టించేసాను, బియ్యం కడిగి నానబెట్టేసాను కదా, సో అన్నం కూడా అంటించేసాను. అన్నం కూడా అవుతూ ఉంది, ఒక పక్క కూర అవుతూ ఉంది. మా ఆయనకి ఇంతసేపటికి ఛాయ్ కావాలి, ఈ విషయం అందరికీ తెలుసు, అందుకే ఆ ఛాయ్ గిన్నె అలా ఉందన్నమాట. మోస్ట్లీ ఇంకొకసారి వెయిట్ చేసి ఇచ్చామంటే ఛాయ్ అయిపోయిద్ది. మళ్ళీ నాకు అది వీడియో చూస్తూ ఉంటే అనిపించింది, అరే పక్కన ఛాయ్ గిన్నె ఉంది కదా, బాగోలేదు, దాని మీద మూత లేదే అని అనిపించింది అనమాట. కానీ అప్పుడే చేసి ఇచ్చాను అనమాట. ఈ పక్కనే ఉండి వంట చేస్తూ ఉన్నాను కదా, దాని మీద పెట్టాలన్న థాట్ రాలేదనమాట. ఇదిగోండి ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు పెసరపప్పు, నానపెట్టుకున్న పెసరపప్పు అయితే వేసేయాలి. పెసరపప్పు ఊరికే ఉడికిపోయిద్దండి, కందిపప్పు అంత టైం తీసుకోదు, తొందరగానే ఉడికిపోయిద్ది. 1-2 సార్లు పెసరపప్పు కడిగేసి నానబెట్టేసుకున్నామంటే ఇంకా బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట. పెసరపప్పులో కొంచెం బయట తీసుకున్న పప్పు అయితే రాళ్ళు అలాంటివి ఏమీ రావు, కొన్ని సార్లు అవి కూడా వస్తాయి. ఎస్పీ పప్పు తీసుకుంటే రావు, కానీ ఈ పెసరపప్పు మా అమ్మ చేసి పంపించింది అనమాట. దీంట్లో ఖచ్చితంగా రాళ్ళు ఉంటాయి, ఇవి విసురుకొనే వేసుకోవాలి. విసురుకోవడాన్ని మీరేమంటారు, నానబెట్టేసి గాలించడం అంటాం మేము, ఇంకా ఇటువైపు ఏమంటారో తెలీదు. సన్నగా ఇసుక వాటర్లో అడుగును ఉండడానికి గాలిస్తారనమాట. సో అది చేసే ఖచ్చితంగా వాడతాను నేను పప్పు. సో అది చేశాను ఆల్రెడీ, బట్ ఇక్కడ చూపించలేదు. ఇంకా పప్పు కూడా వేసిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు ఉడకడం కోసం ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టామంటే పప్పు మంచిగా మగ్గిపోయిద్ది. పప్పు కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ముందే టమాటాలు వేసుకున్నాం అనుకోండి పప్పు మగ్గదనమాట, అందుకే. సో కుక్కర్లో అనుకోండి 2 కలిపేసేసినా ఏం ప్రాబ్లం ఉండదు, ఆ ప్రెషర్కి 2 ఉడికిపోతాయి. ఇలా గిన్నెల్లో ఉండేటప్పుడు, కడాయిలో ఉండేటప్పుడు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ఉడికించుకోవాలి. ముందే కలిపేసి వండితే తొందరగా ఉడకదనమాట పప్పు అలా. సో ఇవన్నీ ముక్కలు ఉడకడానికి ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసి మూత పెట్టేసి ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. వీడియోస్ కొంచెం పర్వాలేదండి, ఛానల్ ఇప్పుడు పికప్ అవుతుంది, కొంచెంగా పైకి లెగుస్తుంది ఛానల్, మంచి వ్యూస్ వస్తున్నాయి షార్ట్స్ కూడా. సో ఇలాగే సపోర్ట్ చేయండి. వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేస్తే ఇంకొక 4గురికి సజెషన్లో వెళ్తుంది. మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా తెల్లారితే ఉగాది అని చెప్పాను కదా, ఈ బొబ్బట్ల కోసం నేను శనగపప్పు అయితే నానబెడుతున్నాను. ఈ బొబ్బట్లు ఏమయ్యాయి, అట్టర్ ఫ్లాప్ అయిన వీడియో కూడా నిన్న చూసే ఉంటారు. నిన్న వీడియోలో క్లియర్గా చూపించాను కదా ఏం జరిగింది ఏంటనేది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది, ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త ఇంటి విషయం అయితే అనునాగి ఛానల్లో పాయింట్ టు పాయింట్ అన్నీ పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంటి గురించి కూడా అడుగుతున్నారు కొంతమంది, దానికి సంబంధించినవన్నీ ఆ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. మోస్ట్లీ కంప్లీట్ అవస్తుందండి, ఇంకా గట్టిగా చేస్తే 2 నెలల్లో అయిపోయిద్దేమో అనిపించింది నాకైతే. కరెంటు, ప్లంబింగ్, పెయింట్లే పెండింగ్ ఉన్నాయి. మోస్ట్లీ లోపల కూడా ప్లాస్టింగ్ అంతా అయిపోయిందనమాట. బయట ప్లాస్టింగ్ ఇప్పుడు నేను చెప్పిన ఆ 3 పనులు ఉన్నాయి. అవే సతాయించుకొని తింటారంట.
తొందరగా కంప్లీట్ అవ్వని పనులు. ఇంకోటి మేము కూడా అమౌంట్ ఆపాం కదా, అందుకనే ఆయన కానివ్వట్లేదు. ఇప్పుడైతే వారం కాదులేండి 4 రోజులు అలా అవుతుంది ఇంటి పని పక్కన పెట్టేసి. పండగ 2 రోజులు, ఒకరోజు షాపింగ్ అని ఒకరోజు పండగ అని, దానికి ఒక ముందు రోజులు 2 రోజులు అయితే ఆపారనమాట. సో చూడాలి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, మేము ఎప్పుడు డబ్బులు ఇస్తామో వాళ్ళు ఎప్పుడు వస్తారో చూస్తూ ఉన్నాము. ఆ లోన్ విషయం ఏమైందక్క అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు నిన్ననే ఒకరు. ఇంకా అవ్వలేదమ్మా, తిరుగుతూనే ఉన్నాము, చూసి చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా పప్పు అయితే బాగా మగ్గిందండి. లాస్ట్గా కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా వేసుకొని అయితే పొయ్యి కట్టేశాను. లక్కీ గాడితో ఆటలాడుతూ ఉన్నాను. వాడు ఎంత క్యూట్గా ఆడుతున్నాడో భలే అనిపించింది. తర్వాత ఈ కూర టేస్ట్ తెలియని వాళ్ళందరికీ కూర టేస్ట్ చూపించాను. దాంట్లో కొంచెం మామిడికాయ పచ్చడి కూడా వేసి చూపించాను. భలే నచ్చింది అందరికీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొత్త రకం వంటని మా వాళ్ళకి పరిచయం చేసినందుకు భలే ఖుషి అయిపోయాను అనమాట. సో ఇదండి వాటి వీడియో. ఎలా అనిపించిందండి, బాగుందా? నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటివరకు మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరం భోంచేసాం. మా ఫన్ కోసం మా వాడు డ్యాన్సులు కూడా వేసాడు. వాడు డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ ఇంకా మా ఫ్రెండ్స్ అయితే పడుకుంది. బాయ్ ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్. థ్యాంక్ యూ బాయ్.